రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సమంత గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఊ అంటావా సాంగ్ గురించి ఆమెను అడిగారు. అయితే ఆమె ఏం చెప్పిందంటే, ఇంకోసారి ఇటువంటి సాంగ్ వస్తే చెయ్యను, అప్పుడంటే నన్ను ఇటువంటి రోల్స్ చెయ్యొద్దు అని చెప్పే వాళ్ళు పక్కన లేకపోవడం, అందువల్ల చేశాను, అది మంచిదైంది నాకు అని చెప్పడం చూస్తున్నాం. అంటే చాలా మంది నాగ చైతన్య గారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసింది అన్న నరేషన్ కూడా బయటకు రావడం చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? నాగ చైతన్య ఎందుకు వస్తాడు ఇందులో సీన్లోకి? డైవర్స్ అయిందనా? అతను ఎందుకు వస్తాడు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో నాగ చైతన్య ఎందుకు వస్తాడు? డైవర్స్ అయిపోయింది, ఆ అమ్మాయి పాటుగా అమ్మాయి చేసుకుంటుంది అక్కడ బాంబేలో అయిన తమిళ అన్ని భాషల్లోనూ చేసుకుంటుంది. తను నా మోడల్ అమ్మాయి యాక్టర్ అవన్ క్రితం. సో 14-15 సంవత్సరాల క్రితం దాన్ని ఆ స్వతంత్రంతో చెప్తున్నాను. ఇప్పుడు ఊ అంటావా అని సాంగ్ అప్పుడు చెప్పేవాళ్ళు లేక చేశానంటే, నువ్వు అది చేసావు కాబట్టి ఇప్పటి వరకు చాలా మంది హృదయాల్లో ఉన్నావు. అవును, కేవలం నువ్వు చేసిన సినిమాల తర్వాత అన్ని ఫ్లాప్. శాకుంతలం, ఆ సినిమా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్స్. ఓకే, అవన్నీ సోసో సినిమాలు. ఈ రోజు కూడా సమంతాన్ని ఈ మధ్య ఫోటోషూట్ బొడ్డు కింద పెట్టి పెడుతుంది. నేను ఏదైనా ఎందుకు లైక్ చేస్తానంటే, నేను చిన్నప్పుడు యాంటిసిపేట్ చేసి నువ్వు యాక్ట్రెస్ అవుతావు అన్నానైనా ఒక సంతోషం అనమాట. మీకు అర్థమైనప్పుడు సో కొంచెం సెక్సీగా ఉన్న చాలా చేస్తారు సినిమా. 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం సెక్సీగా ఎక్స్పోజర్గా ఉండే ఫోటోషూట్ తీసుకుంటారు. ఎందుకంటే 2 పీస్ బికినీలు తీసుకుందాం ఇలియానా. సో తను కూడా అలా చేసుకుంది. దీనికి ఈ ఫోటోను కూడా చూడాలనిపించేది చక్కగా అమ్మాయి స్మైల్ ఉంటుంది. తర్వాత ఊ అంటావా అనే సాంగ్ వల్లనే అమ్మాయి పాపులర్ అయింది. అవును, అర్థమైనప్పుడు మీకు తప్పేం లేదే. వాట్ ఈస్ దర్? ఒక్కొక్క సాంగ్ చేసింది, ఎందుకు చెప్పాలి? ఎవరన్నా పక్కన చెప్పాలంటే అమ్మాయి ఉమెన్ డైరెక్టర్ ఎవరో ఉంది, నేను చెడగొట్టాలి. ఎందుకు చెప్పుద్ది అలాగా? నీకు మంచిగా చేసింది, పెద్ద స్టార్. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ సినిమా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా బాలీవుడ్ లో ఆడేసింది, విచ్ మేడ్ నేషనల్ అవార్డ్, విచ్ బ్రాట్ అస్ ద నేషనల్ అవార్డ్ ఫర్ బన్నీ, అల్లు అర్జున్. అంచేది అటువంటి సినిమాలు యువర్ అ పార్ట్. చాలా చాలా మంది చేస్తారు అలాగా. ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి నీకు సినిమా అంతటికే ₹1 కోటి ఇచ్చారు, ఇంకో 2 కోట్లు. ఈ ఒక్క పాటకు ₹1 ఇస్తే నీకు డబ్బుల ప్రకారంగా కూడా ఎక్కువే కదా. అవును, ఆ డబ్బులు ఏమైనా చేదా నీకు? ఒక సినిమాకి 1.5 crore ఇచ్చారు అనుకోండి, పెద్ద హీరో కదా, కొంత తక్కువ చేయమంటే చేస్తారు వాళ్ళు. అటువంటిది నీకు ఫుల్ మూవీకి ఇచ్చినంత సాంగ్ చేస్తానని వెళ్ళే అంటారు. ఎందుకంటే నువ్వు ఉంటే మాకు బాగుంటుంది చేసి ఉంటుంది. తప్ప నువ్వు చిన్న పిల్లవా, రోడ్లో వేలు పెడితే కొరకలేదా? ఇంకోటి చెప్పాలని నీకు, ఒక వ్యాంపిష్ సాంగ్ చేస్తున్నావు, సాంగ్ ఉంటుంది, లిరిక్ ఉంటుంది, చేత నువ్వు చేస్తావు మంచిదైంది. నీకు చేయటం వల్ల బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఇట్ హాస్ బ్రాట్ యూ ఎ వెరీ గుడ్ నేమ్ దట్ యూ ఆల్సో లుక్ సెక్సీ అని. అందుకు ముందు తనకు ఏదో పెద్ద సెక్సీగా ఉండదు, ఇవన్నీ ప్యాడింగ్ గీటింగ్ అనుకునేవారు ఎవరు సమంతకి. ఇప్పుడు ఆ పేరు పోయింది కదా ఆ పాటతోటి. ఎవ్రీథింగ్ బ్యాడ్ అంతా వాష్ అవుట్ అయిపోయి వాట్ సెక్సీ గర్ల్ అన్నారు. అటువంటి వాటిలో విజిల్ చేస్తారు. అది అలాగ అనిపించుకోవడం గ్రేట్ ఈ రోజున. ఈ మండానా గిండానా ఉన్న అమ్మాయి సగం ఇప్పేసుకునే ఫోటోలు ఇస్తూ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే నిలబడటం కోసం. నేను అస్తమాన సస్టైనబిలిటీ గురించి చెప్తున్నాను కదా. మార్కెట్లో అలా సస్టైన్ అవ్వాలంటే జనాలు లైక్ చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెట్ పెట్టుకుని ఎవ్రీ డే అమ్మాయి ఫోటోలు పెడతా ఉంటది. సమంత పెడుద్ది, సమంత కంటే 10 ఏళ్ళు చిన్నది అమ్మాయి. అమ్మాయి కూడా పెడుతుంది రోజును. ఆ అమ్మాయి పెట్టమంటే అందరూ పెడతారు, అనసూయ కూడా పెడుద్ది. ఎందుకు పెడతారు? బికాస్ పీపుల్ దాంట్లో మర్చిపోతారు. లేకపోతే టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. అంచేది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా, కాలమానం ప్రకారంగా యూ హ్యావ్ టు బీ ఆన్ ద బజ్. ఆ విధంగా నీకు హెల్ప్ చేసింది ఆ పాటే. ఆ పాట తర్వాత వచ్చిన సినిమా ఒక సినిమా ఆడలేదు, లేదు ఫుల్ లెంగ్త్ సినిమా తీసావు, ఏది ఆడలేదు. ఓకే, ఆ శాఖంతో డిజాస్టర్ అది. జెండా ఎత్తిసాడు. అంచేత నీకు మంచిగా జరిగింది. ఇప్పుడు నువ్వు ఇంకో సాంగ్ నేను చేయమని అడగరు. ఎందుకు అడుగుతారు? సినిమా ఫీల్డ్లో ఒకటి అయిపోయిందని మళ్ళీ అడగరు. ఒకవేళ అడుగుతారని అనుకుంటున్నావు, అడగరు. సినిమా చేయమంటారు కానీ ఇంకో అటువంటి పాట చేయమని అడగరు. అటువంటి పాట ఎవరు చేయమంటారు? ఆ లేటెస్ట్గా ఉన్న మండానా చేయమంటారు. చేస్తుందేమో కూడా. దా అమ్మాయితో కలిసి ఇంకొక అమ్మాయి చేస్తుందట పుష్ప 2లో చేస్తారు. బికాస్ దే నీడ్ సమ్ మార్కెట్ హైప్, పేయింగ్ ఎలిమెంట్ అంటారు దాన్ని. ద మూవీ హ్యాస్ టు హ్యావ్ ఎ పేయింగ్ ఎలిమెంట్. ఆ సినిమాకి పేయింగ్ ఎలిమెంట్ అప్పటికి కొత్త కాబట్టి అమ్మాయి పేరు సమంత రూత్ ప్రభు.
హర్ యాక్చువల్ నేమ్ ఇస్ సమంత రూత్ ప్రభు. షీఈ్ అ క్రిస్టియన్. సో క్రోంపేట్లో ఉండేది మెడ్రాస్లో. సో ఆ టైంలోనే నేను యాడ్ తీశాను 15 సంవత్సరాల క్రితం. ఒక గిరిజన్ యాడ్ తీశాను, ఒక ఏమంటే పసుపు యాడ్ తీశాను. అందులో ఉంటాయి మీకు యథాకృష్ణ సమంత యాడ్ అంటే. సో వై ఐఎమ్ టెలింగ్ ఈస్ తను ఏదో చెప్పాలని ఎవరు కొంతమంది అంటారు నువ్వు ఎందుకు చేసావు అని చెప్పి. అన్నవాడు వేస్ట్ ఫెలో, ఎందుకు చేయకూడదు? గాడ్ హ్యాస్ గివెన్ యూ బ్యూటీ, క్యూట్ స్మైల్ ఇచ్చాడు బ్రహ్మాండంగా. అందులో నేను ఇంకొక అదే డైరెక్టర్ సినిమాలో రంగస్థలం ఎందులోనో అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అందులోనూ ఆ విలేజ్ గర్ల్, గోదావరి పక్కన విలేజ్ గర్ల్ గా చేస్తుంది కదా, ఆ స్టిల్స్ నాకు చాలా ఇష్టం. న్యాచురల్ గా ఉంటది, చాలా క్యూట్ గా ఉంటది. లంగాలకి ఎత్తుకుని నుంచి ఉంటది కదా ఆ రంగస్థలంలో. షీఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ అందులో కూడా అతను ఈ యాక్టెడ్ ఇద్దరు పోటాపోటీ నటించారు. రామ్ చరణ్ యాక్చువల్గా నేను అతనికి వస్తూ అనుకునేవాడిని ఆ సినిమాలో. చెవిటివాడు యాక్చువల్ అతనికి వస్తే మేము నేషనల్ అవార్డు అనుకునేవాడిని. ఎవరికి చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, కానీ ఐ ఫెల్ట్ చాలా చాలా చక్కగా యాక్ట్ చేశాడు అతను. అందరూ బాగా చేశారు. బట్ రామ్ చరణ్ ఎస్పెషల్లీ ఆ సినిమాలో నాకు బాగా బాగా నచ్చింది. అవసరం అయితే వినపడదు, అవసరం ఆడవు, ఆ టైప్ లో చేశాడు కదా, అవి చాలా చాలా బాగా నచ్చింది. ఎనివే సమంత మళ్ళా మళ్ళీ అడగరు, సినిమాకి అడుగుతారు. ఓకే సార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమంత గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఓ అంటావా సాంగ్ గురించి ఆమెను అడిగారు. అయితే ఆమె ఏం చెప్తుందంటే ఇంకోసారి ఇటువంటి సాంగ్ వస్తే చెయ్యను, అప్పుడంటే నన్ను ఇటువంటి రోల్స్ చెయ్యొద్దు అని చెప్పేవాళ్ళు పక్కన లేకపోవడం, అందువల్ల చేశాను, అది మంచిదైంది నాకు అని చెప్పడం చూస్తున్నాం. అంటే చాలా మంది నాగ చైతన్య గారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసింది అన్న నరేషన్ కూడా బయటకు రావడం చూస్తున్నాం. మరి మీ ఒపీనియన్ సార్? నాగ చైతన్య ఎందుకు వస్తాడు ఇందులో సీన్ లోకి? డైవర్స్ అయిందనా? అతను ఎందుకు వస్తాడు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో నాగ చైతన్య ఎందుకు వస్తాడు? డైవర్స్ అయిపోయింది, ఆ అమ్మాయి పాటుగా అమ్మాయి చేసుకుంటుంది అక్కడ బాంబేలో, అయిన తమిళ అన్ని భాషల్లోనూ చేసుకుంటుంది. తను నా మోడల్ అమ్మాయి యాక్టర్ అవన్ క్రితం. సో 14-15 సంవత్సరాల క్రితం దాన్ని ఆ స్వతంత్రంతో చెప్తున్నాను. ఇప్పుడు ఊ అంటావా ఊ అంటావా అని సాంగ్ అప్పుడు చెప్పేవాళ్ళు లేక చేశానంటే నువ్వు అది చేసావు కాబట్టి ఇప్పటివరకు చాలా మంది హృదయాల్లో ఉన్నావు. అవును, కేవలం నువ్వు చేసిన సినిమాల తర్వాత అన్ని ఫ్లాప్. శాకుంతలం, ఆ సినిమా, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్స్. ఓకే, అవన్నీ సో సినిమాలు. ఈ రోజు కూడా సమంతనే ఈ మధ్య ఫోటోషూట్ బొడ్డు కింద పెట్టి పెడుతుంది. నేను ఏదైనా ఎందుకు లైక్ చేస్తానంటే నేను చిన్నప్పుడు యాంటిసిపేట్ చేసి నువ్వు యాక్ట్రెస్ అవుతావు అన్నానైనా ఒక సంతోషం అనమాట. మీకు అర్థమైనప్పుడు సో కొంచెం సెక్సీగా ఉన్న చాలా చేస్తారు సినిమా. 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం సెక్సీగా ఎక్స్పోజర్గా ఉండే ఫోటోషూట్ తీసుకుంటారు. ఎందుకంటే 2 పీస్ బికినీలు తీసుకున్నాం ఇలియానా. సో తను కూడా అలా చేసుకుంది. దీనికి ఈ ఫోటోను కూడా చూడాలనిపించేది చక్కగా అమ్మాయి స్మైల్ ఉంటుంది. తర్వాత ఊ అంటావా ఊ అంటావా అనే సాంగ్ వల్లనే అమ్మాయి పాపులర్ అయింది. అవును, అర్థమైనప్పుడు మీకు తప్పేం లేదే. వాట్ ఈస్ దర్? ఒక్కొక్క సాంగ్ చేసింది, ఎందుకు చెప్పాలి? ఎవరన్నా పక్కన చెప్పాలంటే అమ్మాయి ఉమెన్ డైరెక్టర్ ఎవరో ఉంది, నేను చెడగొట్టాలి, ఎందుకు చెప్పుద్ది అలాగా? నీకు మంచిగా చేసింది, పెద్ద స్టార్. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ సినిమా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా బాలీవుడ్ లో ఆడేసింది, విచ్ మేడ్ నేషనల్ అవార్డ్, విచ్ బ్రాట్ అస్ ద నేషనల్ అవార్డ్ ఫర్ బన్నీ, అల్లు అర్జున్. అంచేది అటువంటి సినిమాలు యువర్ పార్ట్. చాలా చాలా మంది చేస్తారు అలాగా. ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకి నీకు సినిమా అంతటికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, 2 కోట్లు. ఈ ఒక్క పాటకు 1 కోటి రూపాయలు ఇస్తే నీకు డబ్బుల ప్రకారంగా కూడా ఎక్కువే కదా. అవును, ఆ డబ్బులు ఏమైనా చేయదా నీకు? ఒక సినిమాకి 1.5 crore ఇచ్చారు అనుకోండి, పెద్ద హీరో కదా, కొంత తక్కువ చేయమంటే చేస్తారు వాళ్ళు. అటువంటిది నీకు ఫుల్ మూవీకి ఇచ్చినంత సాంగ్ చేస్తానని వెళ్ళే అంటారు. ఎందుకంటే నువ్వు ఉంటే మాకు బాగుంటుంది, చేసి ఉంటుంది. తప్ప నువ్వు చిన్న పిల్లవా, రోడ్లో వేలు పెడితే కొరకలేదా? ఇంకోళ్ళు చెప్పాలని నీకు? ఒక వ్యాంపిష్ సాంగ్ చేస్తున్నావు, సాంగ్ ఉంటుంది, లిరిక్ ఉంటుంది, చేత నువ్వు చేస్తానో చేస్తావు, మంచిదైంది నీకు. చేయటం వల్ల బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఇట్ హాస్ బ్రాట్ యూ ఏ వెరీ గుడ్ నేమ్ దట్ యూ ఆల్సో లుక్ సెక్సీ అని. అందుకు ముందు తనకు ఏదో పెద్ద సెక్సీగా ఉండదు, ఇవన్నీ ప్యాడింగ్ గీటింగ్ అనుకునేవారు ఎవరు సమంతకి. ఇప్పుడు ఆ పేరు పోయింది కదా ఆ పాటతోటి. ఎవ్రీథింగ్ బ్యాడ్ అంతా వాష్ అవుట్ అయిపోయి వాట్ ఏ సెక్సీ గర్ల్ అన్నారు. అటువంటి వాటిలో విజిల్ చేస్తారు. అది అలాగ అనిపించుకోవడం గ్రేట్ ఈ రోజున. ఈ మండానా గిండానా ఉన్నదా అమ్మాయి సగం ఇప్పేసుకునే ఫోటోలు ఇస్తూ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే నిలబడటం కోసం. నేను అస్తమాన సస్టైనబిలిటీ గురించి చెప్తున్నాను కదా. మార్కెట్లో అలా సస్టైన్ అవ్వాలంటే
జనాలు లైక్ చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెట్ పెట్టుకుని అవును. ఎవ్రీ డే అమ్మాయి ఫోటోలు పెడతా ఉంటది. సమంత పెడుద్ది, సమంత కంటే 10 ఏళ్ళు చిన్నది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా పెడుతుంది రోజును. ఆ అమ్మాయి పెట్టమంటే అందరూ పెడతారు, అనసూయ కూడా పెడుద్ది. ఎందుకు పెడతారు? బికాస్ పీపుల్ దాంట్లో మర్చిపోతారు. లేకపోతే టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. అంచేది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా, కాలమానం ప్రకారంగా యూ హ్యావ్ టు బీ ఆన్ ద బజ్. ఆ విధంగా నీకు హెల్ప్ చేసింది ఆ పాటే. ఆ పాట తర్వాత వచ్చిన ఒక సినిమా ఆడలేదు, లేదు ఫుల్ లెంగ్త్ సినిమా తీసావు, ఏది ఆడలేదు. ఓకే, ఆ శాఖంతో డిజాస్టర్ అది. జెండా ఎత్తిసాడు. అంచేత నీకు మంచిగా జరిగింది. ఇప్పుడు నువ్వు ఇంకో సాంగ్ నేను చేయమని అడగరు. ఎందుకు అడుగుతారు? సినిమా ఫీల్డ్లో ఒకటి అయిపోయిందని మళ్ళీ అడగరు. ఒకవేళ అడుగుతారు అనుకున్నావు, అడగరు. సినిమా చేయమంటారు కానీ ఇంకో అటువంటి పాట చేయమని అడగరు. అటువంటి పాట ఎవరు చేయమంటారు? ఆ లేటెస్ట్గా ఉన్న మండానా చేయమంటారు. చేస్తుందేమో కూడా. అమ్మాయితో కలిసి ఇంకొక అమ్మాయి చేస్తుందట పుష్ప 2లో. చేస్తారు బికాస్ దే నీడ్ సమ్ మార్కెట్ హైప్, పేయింగ్ ఎలిమెంట్ అంటారు దాన్ని. ద మూవీ హ్యాస్ టు హ్యావ్ ఎ పేయింగ్ ఎలిమెంట్. ఆ సినిమాకి పేయింగ్ ఎలిమెంట్ అప్పటికి కొత్త కాబట్టి అమ్మాయి పేరు సమంత రూత్ ప్రభు. హర్ యాక్చువల్ నేమ్ ఇస్ సమంత రూత్ ప్రభు. షీఈ్ అ క్రిస్టియన్. సో క్రోంపేట్లో ఉండేది మెడ్రాస్లో. సో ఆ టైంలోనే నేను యాడ్ తీశాను 15 సంవత్సరాల క్రితం. ఒక గిరిజన యాడ్ తీశాను, ఒక ఏమంటే పసుపు యాడ్ తీశాను. అందులో ఉంటాయి మీకు యథాకృష్ణ సమంత యాడ్ అంటే. సో వై ఐఎమ్ టెలింగ్ ఈస్ తను ఏదో చెప్పాలని ఎవరు కొంతమంది అంటారు నువ్వు ఎందుకు చేసావు అని చెప్పి. అన్నవాడు వేస్ట్ ఫెలో. ఎందుకు చేయకూడదు? గాడ్ హ్యాస్ గివెన్ యూ బ్యూటీ. క్యూట్ స్మైల్ ఇచ్చాడు బ్రహ్మాండంగా. అందులో నేను ఇంకొక అదే డైరెక్టర్ సినిమాలో రంగస్థలం ఎందులోనో అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అందులోనూ ఆ విలేజ్ గర్ల్, గోదావరి పక్కన విలేజ్ గర్ల్ గా చేస్తుంది కదా, ఆ స్టిల్స్ అని నాకు చాలా ఇష్టం. న్యాచురల్ గా ఉంటది, చాలా క్యూట్ గా ఉంటది. లంగాలకి ఎత్తుకుని నుంచి ఉంటది కదా రంగస్థలంలో. షీఈస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ అందులో కూడా అతను ఈ యాక్టెడ్ ఇద్దరు పోటాపోటీ నటించారు. రామ్ చరణ్ యాక్చువల్గా నేను అతనికి వస్తూ అనుకునేవాడిని ఆ సినిమాలో. చెవిటివాడికి యాక్చువల్ అతనికి వస్తే మేము నేషనల్ అవార్డు అనుకునేవాడిని. ఎవరికి చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, కానీ ఐ ఫెల్ట్ అది చాలా చాలా చక్కగా యాక్ట్ చేశాడు అతను. అందరూ బాగా చేశారు. బట్ రామ్ చరణ్ ఎస్పెషల్లీ ఆ సినిమాలో నాకు బాగా బాగా నచ్చింది. అవసరం అయితే వినపడదు, అవసరం ఆడవు, ఆ టైప్లో చేశాడు కదా, అవి చాలా చాలా బాగా నచ్చింది. ఎనివే సమంత మళ్ళా మళ్ళీ అడగరు, సినిమాకి అడుగుతారు. ఓకే సార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్.